ఎదుటివాడికి నువ్వు చేసింది ఖచ్చితంగా అది ఒక రోజు నువ్వు కూడా అనుభవించాలి. ఏడిపించావా? అయితే ఖచ్చితంగా ఒక రోజు నువ్వు కూడా ఏడుస్తావు. ఒకరిని అవమానపరిచావా? అయితే ఖచ్చితంగా ఒక రోజు నువ్వు కూడా అవమానించబడతావు. అయితే ఒకరిని నిందించావా? నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు కూడా నిందించబడక తప్పదు. ఎందుకంటే నువ్వు విత్తేది చెడు. నువ్వు చెడు విత్తుతూ కీడు విత్తుతూ నాకు మాత్రం ఏ రావాలని కోరుకుంటున్నావు? నాకు మాత్రం మేలు జరగాలి. నువ్వు విత్తేది కీడైనప్పుడు నీ కీడే వస్తుంది. నువ్వు విత్తేది మేలైనప్పుడు నీ ఖచ్చితంగా మేలే జరుగుతుంది. ఒక్కసారి ఈ కోణంలో మనం ఆలోచించినప్పుడు మనమేమో అంతా కూడా కీడు చేసుకుంటూ వెళ్ళిపోతూ చెడు చేసుకుంటూ వెళ్ళిపోతూ దేవుడు మాత్రం మనకు అన్ని విధాల మేలే చెయ్యాలి, దేవుడు నన్ను అన్ని విధాలుగా ఆశీర్వదించాలి, దేవుడు నాకు ఏ లోటు చేయకూడదు అని మనం ఆశపడటంలో ఏమైనా న్యాయం ఉందంటారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎదుటివాడికి నువ్వు చేసింది ఖచ్చితంగా అది ఒక రోజు నువ్వు కూడా అనుభవించాలి. ఏడిపించావా? అయితే ఖచ్చితంగా ఒక రోజు నువ్వు కూడా ఏడుస్తావు. ఒకరిని అవమానపరిచావా? అయితే ఖచ్చితంగా ఒక రోజు నువ్వు కూడా అవమానించబడతావు. అయితే ఒకరిని నిందించావా? నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు కూడా నిందించబడక తప్పదు. ఎందుకంటే నువ్వు విత్తేది చెడు. నువ్వు చెడు విత్తుతూ కీడు విత్తుతూ నాకు మాత్రం ఏ రావాలని కోరుకుంటున్నావు? నాకు మాత్రం మేలు జరగాలి. నువ్వు విత్తేది కీడైనప్పుడు నీ కీడే వస్తుంది. నువ్వు విత్తేది మేలైనప్పుడు నీ ఖచ్చితంగా మేలే జరుగుతుంది. ఒక్కసారి ఈ కోణంలో మనం ఆలోచించినప్పుడు మనమేమో అంతా కూడా కీడు చేసుకుంటూ వెళ్ళిపోతూ చెడు చేసుకుంటూ వెళ్ళిపోతూ దేవుడు మాత్రం మనకు అన్ని విధాల మేలే చెయ్యాలి, దేవుడు నన్ను అన్ని విధాలుగా ఆశీర్వదించాలి, దేవుడు నాకు ఏ లోటు చేయకూడదు అని మనం ఆశపడటంలో ఏమైనా న్యాయం ఉందంటారు? ఒక్కసారి మీరు ఆలోచించండి.